మా వారికి సంఘస్థులందరికీ నా వందనాలు. నాకు ఒక వారం అయింది ఇక్కడ మక్కి చాలా నొప్పి ఉన్నది. మోకాలు మక్కి ఈ నరమంతా నొప్పి. నైట్ పూట నిద్ర కూడా పట్టడంలే, పనుకున్నా కానీ అస్సలకి ఎక్కడ తిరిగినా నిద్ర పట్టదు. ఇంకా నిన్న డాక్టర్ దగ్గరికి పోయింటే చెప్పినా అనమాట, సార్ ఇక్కడ నొప్పి ఉంది, ఇక్కడ వాపు కూడా వచ్చింది నడుముకి అంటే, అనంతపురం అమ్మ రాసిస్తా నరాల డాక్టర్ దగ్గరికి అని. నరాల డాక్టర్ దగ్గరికి ఆడబోదులే, ఇంకా మొన్న ప్రశాంత్ పోయింటే ఎంఆర్ఐ స్కానింగ్ అది ఇది అన్నారు, వద్దులేనని ఇంకా ప్రార్థన చేసుకున్నా రాత్రి పనుకునే ముందర. నిద్ర పట్టని ప్రభువా ఈరోజు పొద్దున్నే చర్చికి పోవాలా మేము, అయ్య మాకు పని అప్పచెప్పినాడని ప్రార్థన చేసుకున్నా. నిద్ర అయితే బాగా పట్టింది కానీ నొప్పి అయితే తగ్గకుంటే పొద్దున్న రాత్రి అన్నాను నేను ఇంట్లో, రేపు ఇంకా చర్చికి పోలే కదా వంట చేయమన్నాడు అయ్యా, అక్కడ ఇక్కడ మెటికలు ఎక్కి దిగితే ఇంకా ఎక్కువ అవుతుంది ఏమో నొప్పి, ఎక్కువ కాకోకుండా దేవునికి ప్రార్థన చేసుకుంటాలే అంటే, మా ఆయన ఎంటికే వస్తుందిలే నీకు అన్నీ ఎప్పుడు నొప్పి వస్తుంటాయి అన్నాడు. అని ఇంకా ప్రశాంత్ నిన్న బెల్ట్ తెచ్చిస్తామా నడుముకి వేసుకుంటామంటే, ఆడేసుకుందిలే అది వేసుకుంటే కుర్చీలోనే కూర్చోలా కింద కూర్చోకూడదు, నాకు వద్దులేదైనా బెల్ట్ అన్నా. అన్నాక సరేలే ఇంకా ఏం కాదులే అని ఇక్కడికి వచ్చినామా. వచ్చేటప్పుడు కానీ చాలా నొప్పి ఉంది, బస్సుకు పోమా నువ్వు అన్నాడు ప్రశాంత్. నువ్వు బస్సుకు పోమా బండ్లో వద్దు అంటే ఏం కాదులే అని వచ్చినా ఇట వంట చేసిన అట్లనే వంట చేసుకున్నా కానీ ప్రార్థన చేసుకుంటానా నొప్పి ఎక్కువ కాకూడదు ప్రభు అని. వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు కానీ కాలు ఇట్లా మర్చుకొని కూర్చునేకి రాలే, నాకు కొంచెం ముందుకు అట్లా అనుకొని కూర్చున్నా. ఇంకా 2-3 సార్లు ఇట్లా అన్నాక చర్చిలో మందిరంలో కూర్చున్నా, ప్రభా నాకు నొప్పి తీసివేయని అనుకున్నా, మనసులో అనుకొని కూర్చున్నా. నొప్పి లేదు ఇప్పుడు, అయ్యే వచ్చేళ్ళకే నొప్పి తగ్గిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. మీకు అందరికీ నా వందనాలు. దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆమెన్.